హైదరాబాద్ లో నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి చార్మినార్లోని ఒక మినార్ పెచ్చులు ఊడిపడ్డాయి. భాగ్యలక్ష్మి ఆలయం ముందు పెచ్చులు పడ్డంతో బల్దియా సిబ్బంది క్లీన్ చేశారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో అకాల గాలి వర్షానికి అరటి, బొప్పాయి పంటలు నేలకొరిగాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోతకొచ్చిన అరటి గెలలు నేలకొరగడంతో తీవ్రంగా నష్టపోయామంటున్నారు రైతులు. పుట్టపర్తి నియోజకవర్గం వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. భారీ వర్షానికి నియోజకవర్గంలో పలు పంటలు దెబ్బతిన్నాయి. నల్లమాడ మండలంలో 5 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. అన్నమయ్య జిల్లాలో ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అనంతరాజుపేటలో 2 ఇళ్లు కూలిపోయాయి. ప్రైవేట్ అంబులెన్స్ ఆటో ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. నంద్యాల జిల్లా ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడింది. వేసవి దుక్కులకు సరిపోయేంత వర్షం పడడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో ఓ షాపింగ్ మాల్ గోడ కూలిపోయింది. వర్షం పడుతూ ఉండడంతో 2వ అంతస్తులో నిర్మాణంలో ఉన్న గోడ కుప్పకూలింది. ఈ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో మిర్చి, వరి, మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం కలిగింది. మహబూబాబాద్, ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో మిర్చి తడిసిపోయింది. యాదాద్రి జిల్లా సంస్థాన్, నారాయణపురం, చౌటుప్పల్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. వరి పంట భారీ స్థాయిలో దెబ్బతింది. పలు చోట్ల మామిడి పంటకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది.